Superb guys, wonderful. You have done a great job. Well, Ella, you can leave now. We'll get back to you soon. And Stacy, you be here. Nito koncham matter. Okay? Right. Guilt. Why would she feel guilty? Hey, Tara! Truth or dare? Truth. Okay. Who was your first crush in college? ఇంకెవరు? Okay, చెప్పవే. It was actually weird. నేనా? నాలో ఏం నచ్చింది నీకు? ఇక్కడికి ఆపేద్దాం. ఇంకా ముందుకెళ్తే Let's get in. Hey.
నేను టైప్ చేయకుండా స్క్రిప్ట్ ఏంటి దానికేదో రాసుకుంటా పోతుంది. వాట్? ఫస్ట్ కాల్ వెత్తని. ఇన్ఫ్యాక్ట్ నా స్క్రిప్ట్ ఏంటి నాతో మాట్లాడుతుంది. అరే నాకు ఈ కాల్ ఎంత ఇంపార్టెంట్, నీకు ఆ కాల్ అంతే ఇంపార్టెంట్ రా. ఏంటి నేనా? కాలా? గుర్తు తెచ్చుకోరా. కాల్ కాల్. స్టోరీ విన్నా, గివ్ మీ ఏ కాల్. అదే మా క్రియేటివ్ ప్లాట్ ఐడియా వచ్చింది. అదే ఎండింగ్ ఉంది కదా, ఎండింగ్ ఒకటి అసలు ఏం పెడదామని నాకు డౌట్ ఉండే మామ, అందుకే కాల్ చేసిన. లో ప్రోటాగనిస్ట్ ఉంటాడు కదా, వాట్ ఇఫ్ హీస్ ద కిల్లర్? ఆ మర్డర్ చేసింది వాడే అయితే క్రేజీ ఉంటుంది కదా. లైక్ వ్యాలిడే రా, విలన్ అనుకుంటారు కానీ ఈజ్ మోర్ ఆఫ్ అ గ్రే క్యారెక్టర్ రా. ఆ రోజు నన్ను ఒక ప్రొడ్యూసర్ అప్రోచ్ అయ్యాడు. స్టోరీ విన్నా, చాలా బాగుంది, గివ్ మీ ఏ కాల్. కానీ ఓ ఇదా? ఆ కార్డే రా, ఆ కార్డే తీసి కాల్ చేయి. కానీ బ్రో ఐఎమ్ నాట్ షూర్ నా స్క్రిప్ట్స్ వాళ్ళకి నచ్చుతాయో లేదో. వాట్ ఇఫ్ దే డోంట్ లైక్ ఇట్? ఈ వాటిఫ్ వల్లనే కదా నా స్టోరీ బిస్కెట్ చేసింది. వీడేంటి ఇక్కడికి వచ్చాడు? నేను ధైర్యం తెచ్చుకొని ముందే తనతో మాట్లాడాను, ఏమైతుందో చూద్దాం. It was actually weird. నేనా? అంటే నాలో ఏం నచ్చింది నీకు? I liked you for who you are, but it's too late. వాట్ ఇఫ్ నేను Yes. ఇలా ఉంటుంది అవును. నువ్వు భయం వదిలే స్క్రిప్ట్స్ పంపిస్తే ఎలా ఉంటుందో ఆలోచించు. నువ్వు చెప్పింది కరెక్టే బ్రో, బట్ నాకు ఇంకేదో గిల్ట్ ఉండిపోయింది లోపల. నాకు అర్థం కావట్లేదు నేను ఏం చేశాను. మరి ఉన్నదా గిల్ట్? నువ్వు నీ ఫ్రెండ్ కెమెరా ఎరగొట్టింది కాక నాతో హీల్ ఎరగొట్టిస్తావా? రే, కొత్త షార్ట్ ఫిల్మ్ కాంపిటీషన్ వచ్చిందంట. అయితే రే, నువ్వు మంచి డైరెక్టర్వి, నేను మంచి రైటర్ని, ఇద్దరం కలిసి చూసినావు అనుకో, కాంపిటీషన్ మనదే. వెయిట్ ఇప్పుడు నువ్వు రాసిన స్టోరీలతో నేను ఫిలిం డైరెక్ట్ చేయాలా? చేద్దాం రా. లేదు నా దగ్గర స్టోరీలు ఉన్నాయి, నాకు తీద్దాం. సరేరా, నీ స్టోరీతో నువ్వు డైరెక్ట్ చేయి, నా స్టోరీతో నేను డైరెక్ట్ చేస్తా. చూద్దాం. ఇన్ని రోజులు నాలో ఉన్న గిల్ట్, భయం నాకు తెలియకుండానే నా స్టోరీస్ నా లైఫ్కి ప్యారలల్ రియాలిటీస్ అయ్యాయా? కానీ ఈరోజు నాకు ఆ స్టోరీలే ఆన్సర్ చూపించింది. ఇప్పుడు నాకేం చేయాలో అర్థమైంది. నేను వెళ్తా. వెంకట్, అరే వెంకట్, అరే నేను నీకు ఒకటి చెప్పాలిరా. మన స్పాట్కి కదా చెప్తా. రారా. అరే వెంకట్, నేను నీకు ఒకటి చెప్పాలిరా. అప్పుడు మన ఇద్దరం ఒక షార్ట్ ఫిల్మ్ కాంటెస్ట్లో పార్టిసిపేట్ చేసాను, గుర్తుందా? చేసాం. అప్పుడు నీ కెమెరా ఇరిగిపోయిందని నువ్వు పార్టిసిపేట్ చేయలేదు. అవును. నీ కెమెరా ఎరగొట్టింది నేనేనా? నువ్వు ఇప్పుడు నన్ను కొడతావా ఏం చేస్తావు నాకు తెలియదు, కానీ నాకు ఒక గిల్ట్ ఉండిపోయిందిరా లోపల. దానివల్ల నేను ముందుకెళ్ళలేకపోతున్నాను. నాకు తెలియదు అనుకుంటున్నా వారా నువ్వు చేసినావని. అంటే నీకు తెలుసారా? తెలుసురా, నీకు ఆ షార్ట్ ఫిలిం ఎంత ఇంపార్టెంట్ కాకపోతే నువ్వు ఆ కెమెరా బాగా కొడుతావు చెప్పు. ఆ షార్ట్ ఫిలిం నువ్వు గెలిచినావు మావా, నువ్వు గెలిస్తే మనం గెలిచినట్టే.
హే రూపేత్, హలో. ఇప్పుడే డైరెక్టర్ని కలిసేసి వచ్చిన. నీ స్క్రిప్ట్స్ బాగా నచ్చినాయి, పెద్ద ఫీచర్ ఫిల్మ్ తీద్దాం అనుకున్నాను. మామ, ఒక షార్ట్ ఫిల్మ్ కాంపిటీషన్ ఉంది. నా దగ్గర ఒక మంచి స్టోరీ ఉంది. నువ్వు మంచిగా డైరెక్ట్ చేస్తావు, కలిసి చేద్దాం. రే కొత్త షార్ట్ ఫిల్మ్ కాంపిటీషన్ వచ్చింది. నా దగ్గర కూడా ఒక స్టోరీ ఉంది. నేను ఒక్కడిని చేసుకోగలుగుతా. యాక్చువల్లీ నాకు ఒక్కనే చేసుకోవాలని. లేదు నా దగ్గర స్టోరీ నాకు సరే మామ, నీ స్క్రిప్ట్లో నీకు అంత కాన్ఫిడెన్స్ ఉంది కదా, ఇద్దరం పార్టిసిపేట్ చేద్దాం.